హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. ఈ వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఇన్ఎలిజిబుల్ లిస్టులు అంటే గ్రామ వార్డు సచివాలయం లాగిన్లో ఇవ్వడం జరిగిందండి. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒకసారి మీ పేర్లు ఉన్నాయో లేదో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మీ సచివాలయం పరిధిలోకి సంబంధించిన మీరు వెరిఫికేషన్కి ఎక్కడికైతే ఏ సచివాలయంకి వెళ్ళారో అక్కడికి వెళ్ళి అర్బన్లో అయితే వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అండ్ రూరల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసి మీ ఎలిజిబుల్ లిస్టులో ఉందో లేదో మీ సచివాలయాల్లో ఈ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారు అనేది కూడా క్లియర్గా రిమార్కర్తో ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉంటే మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చే ₹1 కూడా మీకు మీ అకౌంట్లో పడుతుంది. అందువల్ల మీరు ఎన్పిసిఐకి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. ఒకసారి మీరు సచివాలయంలోకి వెళ్తే ఎలిజిబుల్ లిస్టులో ఉంటే మీరు ఎలిజిబుల్ లిస్టులో ఎన్పిసిఐ స్టేటస్ మీరు యాక్టివ్లో ఉన్నారో ఇన్యాక్టివ్లో ఉన్నారో చూసుకోండి. యాక్టివ్లో ఉంటే మాత్రం మీకు కంపల్సరీగా అమౌంట్ పడుతుంది. ఇన్యాక్టివ్లో ఉంటే మాత్రం మీరు మీ సంబంధిత బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి మీ ఎన్పిసిఐని యాక్టివ్ చేయండి అని చెప్పాలి బ్యాంక్ అధికారులకు. వాళ్ళు తప్పనిసరిగా మీ అప్డేట్ చేసిన తర్వాత మినిమం 24 hours అనేది పడుతుంది అప్డేట్ అవ్వడానికి. ఎలాగో ప్రభుత్వం వారు 1వ తారీఖున ఈ వాహనమిత్ర పేరు మార్చడం జరిగిందండి. ఆటో డ్రైవర్ సేవలో అనే ఒక కొత్త పథకం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకుముందు అది వాహనమిత్ర అని పిలిచేవారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ సేవలు అనే ఈ పథకం రన్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం 10,000 సంవత్సరానికి 10,000 ఇచ్చేది. ఈ కొత్త ప్రభుత్వం అనేది దాన్ని 5,000 పెంచుతూ మొత్తం 15,000 చేయడం జరిగింది. ఈ 15,000 కూడా మీకు అక్టోబర్ 1వ తారీఖున మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి. ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆటో డ్రైవర్లు వాళ్ళ వాహనాలకు సంబంధించి బండి కాగితాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సీ-బుక్, లైసెన్స్ ఇవన్నీ వీటికి ఉపయోగించుకోవడానికి ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్ వారు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ సచివాలయాలకు సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎలిజిబుల్ లిస్టులు అనేది పెట్టడం జరిగింది. మీరందరూ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.